సిట్ గురించి సిట్టు చేస్తున్న విచారణ మీద విజయబాబు గారు ఈ ఛార్జ్ షీట్లో ఉన్న అంశాలు చూస్తే భేటీల ఆధారంగా అసలు నాకైతే పిచ్చి పిచ్చి కారణాలు చూపించి జరిగిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మరి మరి నేను రాంగో రైటో మీరు చెప్పాలి. మీరు పూర్తిగా చదివి ఉంటారు కదా ఛార్జ్ షీట్. ఆ విశ్లేషణ, మీ విశ్లేషణ ఏమిటి? ఎస్ అండి, నేను దీనికి సంబంధించి ఒక 2 పాయింట్లు, చాలా వ్యాలిడ్ పాయింట్లు, లీగల్ పాయింట్స్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, వీళ్ళని ఒక ఒత్తిడి తీసుకొచ్చి, అంటే A2 వాసుదేవ్ రెడ్డిని, A3 సత్యప్రసాద్ని అప్రూవర్లుగా మార్చేందుకు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారనేది మనం పదే పదే ఈ మధ్యకాలంలో న్యూస్ కూడా వస్తుంది. దీని మీద సిట్టు వేధింపుల మీద ఆయన 3 సార్లు హైకోర్టుకి వెళ్ళారు. ఇది చాలా వ్యాలిడ్ ఇదండి. 3 సార్లు ఆయన తనని ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ని కంటిన్యూస్ గా వెంటాడి వేధించింది. సరే చివరికి ఏం జరిగిందో తెలియదు, కానీ అంతకుముందు డిప్యుటేషన్ ముగిసినా కూడా రిలీవ్ చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేశారనేటువంటి వార్తలు వచ్చాయి. సో ఆ చివరికి మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలం ఇచ్చిన వెంటనే వాసుదేవ్ రెడ్డి గారిని రిలీవ్ చేశారు. అంటే ఈ క్రొనలాజికల్గా ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా కేసు ఎటు వెళుతుందనేటువంటిది కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు కూడా ఆయనకు పర్మిషన్ ఇచ్చారు. సో బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులైన సత్యప్రసాద్ గారు అనూషణలు వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇక్కడే చాలా వ్యాలిడ్ పాయింట్. ఇది ఒక తుస్సుమనేటువంటి కేసు తప్ప ఇందులో పెద్ద వీళ్ళు సాధించేది లేదు. చివరికి అనవసరంగా అపఖ్యాతి పాలవటం అనే దానికి ఒక ఇది చెప్తానండి. అంతకంటే ముందు మనకి సగటు ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్డు మీద ఒక దారిలో వెళుతున్నప్పుడు అందులో మామూలు వ్యక్తులు వెళ్ళొచ్చు, దొంగలు కూడా వెళ్ళొచ్చు. అందుకోసం అని ఏం చేస్తారు, అక్కడ ఒక చెక్ పోస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారండి. సో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కరెక్ట్ వ్యక్తా, లేదు ఆ చెక్ పోస్ట్ తీసి పడేసినటువంటి వ్యక్తి కరెక్ట్ వ్యక్తి అని సగటు వ్యక్తులకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఏం చేశారంటే, ఈ పాయింట్ అసలు ఇటీవల కాలంలో ఎక్కడా కూడా చర్చకు రాలేదండి. అందుకని ఇది వ్యాలిడ్ పాయింట్ కాబట్టి నేను దాన్ని గుర్తు చేస్తున్నాను. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక కాంట్రాక్టుల్లో కుంభకోణాలు జరిగాయనేటువంటిది గ్రహించిన తర్వాత రివర్స్ టెండరింగ్ అనేటువంటి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అది వేరే అంశం. కానీ ఆయన తను చేయబోయేటువంటి పనులలో కూడా ఒక పారదర్శకత ఉండాలి. భవిష్యత్తులో ఇదిగో ఇలాంటి, అంటే అయినా కూడా ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తారని ఆయన ఊహించి ఉంటారు, కానీ ఆ పారదర్శకత ఉండాలని చెప్పని 100 కోట్ల పైబడినటువంటి అంశాలు ఏదైనా కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఆయన ఒక యాక్ట్ తీసుకొచ్చారు, 2019 ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్ట్ అనేటువంటిది. ఈ ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్ట్ ప్రకారంగా 100 కోట్లు పైబడినటువంటి దీనికి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితో ఆయన రివ్యూ కమిటీ అనేటువంటిది, ఈ రివ్యూ కమిటీ అనేటువంటి దాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆ రివ్యూ కమిటీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకే ఆయన ఏదైనా సరే టేకప్ చేయాలనేటువంటిది చేశారు. సో దీన్ని బట్టి ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కరెక్టా, ఆ చెక్ పోస్ట్ ని ఎందుకు ఎత్తేసారు చెప్పండి. ఇప్పుడు ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు హైకోర్టు జడ్జితో ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్ట్ ఇది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసారంటే దాని అర్థం ఏంటి, ఆయన ఇంటెన్షన్ ఏంటి? తర్వాత ఇప్పుడు మళ్ళీ నామినేటెడ్ వర్కులు కూడా ఇస్తున్నారు. వాళ్ళు అనుకున్నటువంటి కాంట్రాక్టర్లకే ఆ టెండర్లు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సో ఈ లిక్కర్ స్కామ్ లో కూడా ఇదే జరిగింది. ఇది ఒక వ్యాలిడ్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్ట్ అనే దాన్ని ఎత్తిపడేసేసి యథేచ్ఛగా ఈ ఇష్టారాజ్యం కింద వీళ్ళు చెలరేగిపోయి చేస్తున్నారు. ఇది నంబర్ 1. ఇక ఈ కేసులో వీళ్ళని A2 A3లని అప్రూవర్లుగా మారి మీరు గూగుల్ టేక్ ద్వారా వాంగ్మూలాలు ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. ఈ గూగుల్ టేక్ అనేటువంటి అంశానికి వచ్చినట్టయితే ఇది హాస్యాస్పదమైనటువంటి అంశం. హైదరాబాద్ లాంటి హై డెన్స్ ఏరియాలో కూర్చొని మిథున్ రెడ్డి గారు కానీ, మీరు కానీ, నేను కానీ, ఇంకొకళ్ళు కానీ మాట్లాడుకుంటూ ఉంటే ఆ సరౌండింగ్స్ లో గూగుల్ ప్రకారంగా అనేక రకాలైనటువంటి ఫోన్ కాల్స్ వెళ్తూ ఉంటాయి. ఇది అసలు చట్టం ముందు నిలబడేటువంటి అంశం కాదు, హాస్యాస్పదమైనటువంటి విషయం ఇది. ఇక మరొక చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పుడు చెప్పబోతున్నాను. వీళ్ళకి ఉన్నటువంటి ఈ కేసులో ఉన్నటువంటి ఏకైక ఆశ ఏంటి అన్నట్లయితే, ఏ అప్రూవర్లుగా అయితే మారారో ఆ అప్రూవర్లు
గనక కన్ఫెషన్ ఇచ్చినట్లయితే ఆ కన్ఫెషన్ ద్వారా వీళ్ళని వేధించవచ్చు అనేటువంటిదే వీళ్ళ ఉద్దేశం అండి. దీనికి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ అనేటువంటి దాన్ని న్యాయస్థానాలు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించవు. అయినా సరే దాన్ని పట్టుకునే వేలాడుతుంటారు. భారత సాక్ష్యాల చట్టం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారంగా సెక్షన్ 25 అండ్ సెక్షన్ 26 ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సెక్షన్ 25 ఏం చెప్తుందంటే, పోలీస్ కన్ఫెషన్ ఇండిస్మిసబుల్. ఏ పోలీసు అధికారి అయినా సరే చేసినటువంటి ఈ పనుల్ని కోర్టు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. సెక్షన్ 26 కస్టడీలో ఉన్నప్పుడు పోలీస్ కన్ఫెషన్ అనేది కూడా ఒప్పుకోదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పిందండి. చాలా బ్రీఫ్గా చెప్తాను మీకు. స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ దేవమన్ ఉపాధ్యాయ అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పోలీసుల ముందు చేసిన ఒప్పుకోలు చట్టపరంగా చెల్లదు. ఎందుకంటే పోలీసుల ముట్టడిలో ఆ వ్యక్తులు భయంతో ఏదైనా సరే చెప్తామని అంగీకరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉండదు అని చెప్పింది. అదేవిధంగా ఖత్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కూడా పోలీసుల మీద వాళ్ళు చేసేటువంటి ఇలాంటి రిపోర్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో న్యాయం ఉండదు, న్యాయానికి వ్యతిరేకంగా తప్ప మరొకటి కాదు. కాబట్టి న్యాయస్థానం ముందు ఆ ఒప్పుకోలు చెల్లుబాటు కాదని చెప్పారు. అట్లాగే స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ బర్కత్ రామ్ కేసులో కూడా ఇదే రకమైన విషయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకొకటి ఫైనల్ గా ఆర్సి మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఎలాంటి పోలీసుల ముందు ఒప్పుకోలైనా సరే అది కోర్టు పరిగణలోకి తీసుకోదు అని చెప్పింది. సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఈజ్ నాట్ అడ్మిసబుల్ అనేటువంటిది స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ కేసుల్లో ఎవరికి ఏమీ కాదు కాబట్టి వైసీపీ వారు అంత ధైర్యంగా పెట్టుకోండి, ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం ఆయన మీద చేసినటువంటి ఆరోపణల్లో కూడా ఆయన 3 నెలల్లో బయటికి రావాలి, కానీ 16 నెలల్లో ఆయన జైల్లో ఉండడానికి కారణం ఏంటంటే, అందులో కుట్రలో భాగం ఏంటంటే, ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డి గారి విషయంలో కూడా జరిగింది. ఇంకో వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నా. మిథున్ రెడ్డి గారిని ఆల్రెడీ వాళ్ళు మొత్తం ఆయన విచారించాల్సినటువంటి విచారణ అంతా అయిపోయింది. ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. దాని మీద కూడా మనకు సమయం సరిపోదు కాబట్టి చెప్పట్లేదు, కానీ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆయన రిమాండ్కి పంపించాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇక్కడ అల్టీరియర్ మోటివ్ అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో ఆయన జైల్లో పెట్టాలన్నదే ఇంటెన్షన్. అది దానికోసం ఏం చేశారంటే, రిమైండర్ రిపోర్ట్ సబ్మిట్ చేశాక వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సెండింగ్ టు జైల్ అంటే, దాని మీద ఏం చెప్పారు, ఇంకా ఫర్దర్ గా ఇంకొక అనుబంధ ఛార్జ్ షీట్ కూడా మేము ఫైల్ చేస్తున్నాం అని చెప్పారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా ఎప్పటికప్పుడు ప్రతి 3 నెలలకి, అంటే 3 నెలల్లోపు కనుక వీళ్ళు చేయకపోతే దానికి ఆటోమేటిక్ ఇది అవుతుంది. అందుకని ప్రతి 3 నెలలకి అనుబంధ ఛార్జ్ షీట్ అని చట్టాన్ని అతి దారుణంగా వీళ్ళు ఇష్టారాజ్యం కింద వీళ్ళు ఉపయోగించుకున్న చట్టంలో ఉన్న లుసుగుల్ని చేసి ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పనులు చేస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈ కేసులు నిలబడేటువంటి కేసులు కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవాళ ప్రతి సమాజానికి మనం గట్టిగా అరిచి చెప్పాల్సింది ఏంటంటే, ఇలాంటి వ్యవహారాల్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండటం కోసం అని చెప్పని, అంటే పారదర్శకతతో పరిపాలన చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్ట్ 2019ని ఎందుకు మీరు ఎత్తేసారు? అవన్నీ తర్వాత గవర్నమెంట్ వస్తే అప్పుడు అవన్నీ చూడాల్సింది తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఇందాక సిబిఐ ఎంక్వైరీ రెంటికి మీద వేయండి, మీ టైంలో జరిగిన కుంభకోణాలు ఇప్పుడు మా మీద చేస్తున్న ఆరోపణల మీద రెంటి మీద సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అని ధైర్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. మరి ఆ మాట వాళ్ళు చెప్పగలిగారా? ఇప్పుడు ఈ మురికి మీడియా జగన్ సన్నిహితులు భేటీలు అయితేనే కుంభకోణం అన్నట్టుగా చెప్పి అక్కడ ఖర్చు పెట్టారు, ఇక్కడ ఖర్చు పెట్టారని రాస్తున్నారు. మరి స్కిల్ స్కామ్లో డైరెక్ట్గా ఏ కంపెనీల్లోకి ఏ పార్టీ ఆఫీసులోకి డబ్బు వచ్చిందో ఆధార సహితంగా చూపిస్తేనో అది అక్రమ కేసు అని ఈ మురికి మీడియా ప్రచారం చేసింది. ఇప్పుడు పలానా చోట ఎక్కడ డబ్బు ఉందో లేదో తెలియని కేసులో అసలు అది సమగ్ర పరిశీలనని ఇదే సిట్ అనండి, సిఐడి అనండి, వాళ్ళది మహా పవిత్ర గంధంలాగా ఈ మురికి మీడియా ప్రచారం చేస్తూ ఉంది. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నేను అక్కడ లాయర్ గారు ఉన్నారు కదా, ఆయనకు ఒక జస్ట్ డౌట్. ఈ కేసులో 2024లో ఇదే లిక్కర్ స్కామ్ ఒక కేసు ఉందండి. దాంట్లో A1 చంద్రబాబు నాయుడు, A2 కొల్లు రవీంద్ర. అప్పుడు ఇక్కడ అక్యూజ్డ్ గా ఉన్న వాసుదేవ రెడ్డి అప్పుడు కంప్లైనెంట్.
ఓకే. ఆ కేసు ఇంకా నడుస్తుంది. అవును. ఇప్పుడు ఈ కేసు ఉంది, అదొక మొత్తం కలిపి 2 కేసులు కలిపి 10,000 కోట్లు కుంభకోణం అని అంటున్నారు. ఇప్పుడు కోర్టు అది పరిగణలో తీసుకుంటుందా పాత కేసుని? ఎందుకంటే ఇక్కడ అక్యూజ్డ్, అక్కడ కంప్లైనెంట్, ఇదే పోలీసులు 2 చోట్ల. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది మిత్రమా, అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ఛాలెంజ్ విసిరారు. ఎస్, మేము పెట్టిన కేసులు, మీరు పెడుతున్న కేసులు, ఈ రెండుని సిబిఐకి అప్పచెప్పండి, ఏది కరెక్ట్ అయితే అది తేల్చుకుందామని అడుగుతున్నారు. ఆ ధైర్యం ప్రభుత్వం వారు చేయగలిగితే అప్పుడు మీరు అన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఏంటంటే చాలా వ్యాలిడ్ పాయింట్ అది. అవును. ఒకే కైండ్ ఆఫ్ సిమిలర్ ఇష్యూలో ఏ కంప్లైనెంటే ఇక్కడ అక్యూజ్డ్ అవటం అనేటువంటిది ఆశ్చర్యంగా నేను చెప్పింది. అందుకనే అది ఆయన్ని ఫోర్స్ఫుల్ గా ఆయన్ని కన్ఫెషన్ కి తీసుకురావటమే కాకుండా ఆయనకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. ఎందుకు జత్వాని కేసు కూడా అప్లై చేశారు కదా, ఆ జత్వాని ఎవరో ఆవిడ కేసు కూడా అప్లై చేశారు కదా, అది చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. అందుకని డెఫినెట్ గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసులన్నీ పోయే కేసులు. రైట్. దీనికంటే సిబిఐ ఎంక్వైరీకి 2కి సిద్ధపడితే సజ్జల్ గారు చేసిన సవాల్ అయితే నాకు బాగా నచ్చింది. అయితే ఇప్పుడు ఆయన అన్నది ఒక వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఏ నీతి సూత్రాలు అయితే ఆయన ప్రతిరోజు కూడా చెప్తున్నాడు ఏమని, అసలు తను చాలా సత్యశీలుడు అని చెప్పని, సత్యసంధుడని, ఎలాంటి దీంట్లో ఈయన ఇలాంటి టాలరేట్ చేయనని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే నన్ అదర్ దెన్ ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఇదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే, మీరు ఆల్రెడీ బెయిల్ మీద ఉండి పరిపాలన చేస్తున్నారు, ఆ విషయాన్ని విస్మరించకూడదు. ప్లస్ ఆ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయడం ద్వారా ప్రభుత్వానికి అప్పుడు నష్టం జరిగింది. కానీ జగన్ గారి టైంలో కంపెనీల వాళ్ళు ముడుపులు ఇచ్చారనేది వీళ్ళ అభియోగం. కంపెనీల వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేశారంటే అదేమీ లేదు. మళ్ళీ ఏం మందు అయితే తాగుతున్నారో ఆ మందు బాబులనే చెప్పమనండి. ఏంటంటే మందు తాగి చెప్పమనండి. ప్రభుత్వం అమ్మిన దాంట్లో అవినీతి జరుగుతుందా, ప్రైవేట్ వ్యక్తులు అమ్మే దాంట్లో అవినీతి జరుగుతుంది కాదుగా. మళ్ళీ మురికి మీడియానే రాసింది, ఈ టెండర్లు ఇవన్నీ గందరగోళంగా చేస్తున్నారు, ఎమ్మెల్యేలంతా తినేస్తున్నారు, అది ఇదని. ఇంకో మురికి మీడియాలో ఇవాళ ఒకటి చూసాం, గంజాయి చాకిరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వ్యాపించింది. మొన్నేగా ఇంకొక మురికి మీడియానేమో అసలు మొత్తం గంజాయి అంతా ఎత్తేసామని చెప్పారు, అసలు ఏమీ లేదు ఇప్పుడు అన్నారు. మరి ఇప్పుడు తర్వాత వాళ్లే రాస్తున్నారు. ఇట్లా ఉంటాయి. గంజాయితో పాటు ప్రమోషన్ ఏంటంటే ఈ ప్రభుత్వంలో విశాఖపట్నంలో డ్రగ్స్ కూడా మొదలైంది. ఘనకార్యం.